హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో తెలుసా, నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నా కదా శివతోని. అయితే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అక్క ఒకసారి శివన్న మీద ప్రాంక్ చేయవా అని చెప్పి. ఫైనల్లీ ఈరోజు నేను సెట్ చేసుకున్నాను ప్రాంక్ చేయడానికి. పొద్దున్న నుంచి కష్టపడుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ ప్రాంక్ కదా, ఏడ దొరికిపోతానో ఏడ సెట్ కాదో ఏమో అని చెప్పి. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, చాలా ఎమోషనల్గా అవుతాడు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎమోషనల్ ప్రాంక్ ఇది. సో చేస్తున్నాను, ఏమవుతాడో మీరే చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు శివ కిందికి పోయినాడు, ఏం లేదు కిందికి పోయిండు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండని చెప్పి 5 minutesలో వస్తా అని చెప్పిండు. మేము ఇప్పుడు వీడియో తీయండి కానీ బయలుదేరదామని అన్నాడు. కాకపోతే మనం ఇక్కడ పెద్ద వీడియో తీయబోతున్నాం కదా, కొంచెం కూర్చో మాట్లాడదామని చెప్పి అలా 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 కొంచెం చేసాం ప్రాంక్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ప్రాంక్. గాయస్, కింద ఉన్నాడు శివ, ఇప్పుడు వస్తున్నాడు. అంతసేపు మనం కెమెరా సెట్ చేసుకుందాం. ఓకే, కనిపించకుండా దాచాను, బట్ తెలీదు నాకు. ఆ కార్నర్లో నేను కూర్చుంటా, ఎక్కడ వచ్చి కూర్చుంటాడో తెలియదు. ఇంకా వస్తానికైతే పెడుతున్నా. సో గైస్, లెట్స్ స్టార్ట్ ద ప్రాంక్. వస్తున్నా, వెయిట్. నువ్వే కదా రీల్స్ తీద్దాము. కూర్చో కూర్చో, 5 minutes కూర్చోతో మాట్లాడతా. అందుకే అందుకే తీయదని చెప్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? నాకు పని ఉంది. అవును, కానీ నీకు ఒకటి చెప్పాలి. నేను ఏం చెప్పాలి? నీ కథలు లింగకు నువ్వు, నీ కథలు లింగకు నువ్వు. సరే చెప్పు, ఏమై? ఏం లేదు, మా పోదాం కానీ మా అమ్మ ఫోన్ చేసింది. అమ్మ ఎప్పుడు ఎందుకు చేసింది? ఏమో, ఏమైందంట? ఫోన్ చేసి చెప్తుంది. తిన్నావానంటే ఆ తిన్నానని అడిగిన, నార్మల్గా కొన్ని ఇట్లా క్వశ్చన్స్ అడిగింది, ఏం చేస్తున్నావు అది అని చెప్తే, ఏం లేదు ఖాళీగానే ఉన్నా, ఇప్పుడు వీడియోస్ తీయడానికి పోతున్నాం అని చెప్తే, వీడియోస్ ఏంది వీడియోస్ ఊకే వీడియోస్ అని చెప్తున్నా, నువ్వు అసలు వీడియోస్ తీయకు అని అంటుంది. కొత్త డ్రామా చేస్తున్నావా? అదే ఆమె చెప్పింది, నేను నీకు చెప్తున్నా అంతే. మొన్న మాట్లాడినాం మీ మమ్మీ, మొన్ననే మంచిగా సరే మీరు చేసుకోండి కానీ అక్కడిక్కడ పోకుండా వేరేతో తీయకుండా మంచిగా మీరే చేసుకోండి అని చెప్పింది కదా. చెప్పింది. ఇప్పుడు అంటుంది అందరూ వచ్చి ఏదేదో చెప్తున్నారంట మా అమ్మకి, అందుకని ఇప్పుడు ఏమొద్దు అంటుంది. ఎవరేం చెప్తే మాకెందుకు? నిన్ను అదే అన్న, ఎవరు చెప్తే నీకెందుకమ్మా, నేను మంచిగా బాగా చేస్తే అందరు, మేము కొంచెం ఫేమ్ అయితే వాళ్ళే వస్తారు మా దగ్గరికి అంటే, అవసరమే లేదు నువ్వు అని అంటుంది. మరి ఏమన్నది ఇప్పుడు? నేను మాట్లాడా మీ మమ్మీతోని? మాట్లాడు, తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకో. నేను చెప్పిన శివతో మాట్లాడంటే అసలు ఫోన్ చేయకని చెప్పు నాకు, నేను మాట్లాడే ఎవరితోనే వీడియోస్ చేయొద్దు, నాతో ఫోన్ చేయకని చెప్పింది నాకు. ఫోన్ ఏం అవసరం లేదు, ఫోన్ ఏం చేయొద్దు అని చెప్తుంది. ఏమైంది ఇప్పుడు? వద్దా ఇప్పుడు మనం వీడియోస్ తీయొద్దా ఇప్పుడు నుంచి? తీయొద్దు అని చెప్తుంది. అవును. పిచ్చి పట్టిందా నీకు? వీడియోస్ చేస్తే వీడియోస్ మీద నీకు తెలుసు కదా, వీడియోస్ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాం కరెక్టే. కానీ నేను చెప్పాను అమ్మకి ఇట్లా పోదాము అని చెప్తే ఇట్లా పోతున్నాం అని అంటే, సరే నువ్వు అక్కడ వెళ్ళిపో ఇంటికి రాకు మళ్ళీ అని అంటే, అదేంది ఏమో నా మాట వినకపోతే ఇంట్లో రాకు అంటుంది. ఏంది నాకు మంచిగా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండే తెలుసా, మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా, బయటికి పోయి వీడియో తీద్దాం అంటే అందుకే కదా రెడీ అయ్యాను. ఇప్పుడు చెప్తే నేను ఏం చేస్తా చెప్పు? ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు ఏం చేయాలంట? వీడియోస్ ఆపేయమంటుంది. ఇప్పుడు వీడియోస్ వద్దా ఇప్పుడు నుంచి? చాలు, ఇంకా ఆపేద్దాం, ఇంకేం చేస్తాం. అమ్మ వద్దంటే వద్దే కదా, మరి ఇంట్లో రాకు అంటుంది, మళ్ళీ ఏం చేయాలి? నీకోసమే
వేరే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని వీడియో తీయొచ్చు కదా. నువ్వు ఉన్నావని ధైర్యంతో వేరే ఎవరు వద్దనుకొని నీ దగ్గరకు వచ్చి మంచిగా వీడియోలు తీసుకున్నామని వచ్చిన. నేను అందుకే నీ కదా కోసం మస్తు మందిని వదిలేసిన ఫ్రెండ్స్లని తెలుసా. వీడియోల కోసం మంచిగా వీడియోతో మంచిగా వీడియోలు తీసుకొని మంచిగా వీడియో యూట్యూబ్లో చేసుకోవచ్చు అని వద్దంటున్నాను. చెప్పు నేను పోదామని రెడీ కూడా అయిపోయినా. నువ్వు కిందికి పోయి వచ్చేంతసేపు రెడీ అవుతా అని చెప్పినా కదా, నేను నీకు రెడీ అయి ఉన్నా. సరే రెడీ అయి ఉన్నావు కానీ ఇదేంటి ట్విస్ట్లు నాకు ఇదే అర్థమైతలేదు. మంచిగా ఉండే మీ మమ్మీ ఎందుకంటది ఇప్పుడు ఎట్లా ఏమో తెలియదు నాకు. ఇంకా వదిలేస్తాం శివ, నువ్వు చేసుకో కడిగే. శివ నువ్వు చేసుకో కడిగే. అరే నేను చేసుకోవటం ఏంది పిచ్చి పట్టిందా నీకు? ఇంకేం చెప్పను. మళ్ళీ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోమంటుంది నన్ను. నా నిజంగా ఇప్పుడు మూడు ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు నువ్వు. వద్దు నేను వీడియోస్ తీయ, నేను తీయను. నువ్వు నవ్వకు, నాకు ముందే కోపం వస్తుంది. నవ్వకు ఫస్ట్ చెప్తాను. ఏదో కొట్టేస్తాను తెలియదు. నల్లకోని తిప్పి తిప్పి నీకు నాకు దిష్టి తీస్తానే. అరే ఏంది నాకు ఏంది లొల్లి చెప్పు. వచ్చి ఇట్లా మీ పిల్ల ఒకరితో వీడియోస్ తీస్తే ఎంత గలీజ్గా ఉంది అది అని చెప్పి తిడుతున్నారంట మా మమ్మీని. అందుకే మా మమ్మీ నాకు ఫోన్ చేసి తిడుతుంది. చెప్పు ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఏం చేయాలి? చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో తీసుకోపో, నాతో ఏమొద్దు. చాలా మంది ఉంటారు, నేను వద్దనుకోనే నీ దగ్గరకు వస్తున్నా వీడియోలు తీయనికే. ఎప్పుడు పో. నువ్వు నాకు కోపం తెప్పిస్తుంది ప్లీజ్. చాలా కోపం వస్తుంది. నేనేం చేయను మా అమ్మ వద్దంటే. అరే నడు, ఏం కాదు నడు, నేను మాట్లాడతా. మేము వద్దు కొట్టేస్తా, నాకు పిచ్చి లేప. తిడతా బా తిట్టు, కొడతా బా కొట్టు, పడతా నడు, నేను మాట్లాడతా. నా మీద కోపం తీస్తే నేనేం చేస్తా? నడు, వద్దు వీడియో తీద్దాం నడు. వద్దు ఫస్ట్ ఇది ఇప్పుడు చెప్పు. అరే నడు ప్లీజ్. మా అమ్మ వద్దంటుంది, నేను రాను. మా అమ్మ వద్దంటుంది, నేను రాను. నా అమ్మ నీ వేరే, నీ బొమ్మ నేనేలే. రావా? రాను. ఎందుకు రావు? కొట్టా అనుకో మూతి ఒగులుతుంది, నేను రాను అంతే. కొట్టా అనుకో మూతి ఒగులుతుంది, నేను రాను అంతే. పోదామన్నావు మళ్ళా. మా అమ్మ పొమ్మన్నది. అంతకుముందు ఫోన్ చేయలేదు కదా నాకు, ఇప్పుడు ఫోన్ చేసింది. ఏందమ్మా ఇది? ఏం చెప్పిందమ్మా? అరే ఏం నవ్వాలో ఏడవాలో ఏం అర్థమవుతలేదు ఇప్పుడు. ఇంకో నా మాట నువ్వు మంచిగా మీ ఫ్రెండ్స్ తీసుకోపో, నాతో. అరే నేను చెప్పినా కదా, నేను చేస్తే మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్తోని. వాళ్ళని వద్దనుకునే నేను నీ దగ్గరకు వస్తున్నా వీడియో తీయడానికి. అర్థమైందా? తెలుగులోనే చెప్తున్నా, ఇంకా వేరే భాషలో చెప్పాలా? మా అమ్మకి నేను చెప్పాను, అయినవి మాట వింటలేదు. అయితే నేనేం చేయాలి? ఇంట్లోకి వెళ్ళిపోమంటుంది. నీ అమ్మతో నేను మాట్లాడు. నీతో ఇంట్లోకి వెళ్ళిపోమంటుంది. నీ అమ్మతో నేను మాట్లాడు. నీతో మాట్లాడను అంటుంది. అరే ప్లీజ్ మాట్లాడదా. మీ అన్న వాళ్ళతో మీ అమ్మలతో మన నేను మాట్లాడు. మరి మాట్లాడను అంటున్నా, నేను ఏం చేస్తా చెప్పు? నా చేతిలో ఏమైనా ఉందా? వాళ్ళు ఏం చెప్తే నేను అది చేస్తాను. వాళ్ళు ఎన్ని రోజులు చేయి, సరే ఏం పర్లేదు అన్నాడు, చేశాను. ఇప్పుడు వద్దంటున్నారు, ఆపేయాలి అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. నేను అమ్మాయిని అబ్బాయిని కాదు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. ఇప్పుడు ఏమంటావు? వద్దు. వద్దా? నువ్వు చేసుకో, నీ ఫ్రెండ్స్ తోటి నువ్వు చేసుకో, నాకేమంటు. నేను ఒకదాన్నే రీల్స్ చేసుకుంటా, ఇన్స్టాలో ఉండిపోతాను. ఇడికి కూర్చో కూర్చో, వద్దంటే. అరే కూర్చొని చెప్పిన కూర్చోమని చెప్పినప్పుడు కూర్చోవాలి. కూర్చో. సరే నీకు ఒకటి చెప్పాలి. ఏదో అదే చెప్పేసి వెళ్ళిపోతాను. నేను వీడియోలు తీయనన్నావా ఇప్పుడు? అవును, తీయను. తీయను. తీయకపోదా? సరే చెప్తా, 5 minutes కూర్చో. ఏం లేదు, నేను నీ మీద ప్రాంక్ చేశాను.
మీద ప్రాంక్ చేసా. నిజం మారు నిజం ప్రామిస్ రికార్డింగ్, అందుకే నీ ఫోన్లోనే పెట్టా. అమ్మా మళ్ళా మీ మమ్మీ నిజంగా నేను అదే ఆలోచిస్తున్నా. మీ మమ్మీ ఎందుకంటే మొన్ననే మంచిగా మాట్లాడింది కదా, ఇప్పుడు ఎందుకు ఏమంటది? నువ్వు కెమెరా ఏడ పెట్టినావు? సంచిలో. బాబా 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 మస్తు ప్లాన్ ఉందా ఇది. సో ఫైనల్ గాయ్స్ సాహసం చేసి మరి ప్రాంక్ చేశారనమాట. సక్సెస్ఫుల్ గా అయ్యింది. ప్రాంక్ అయిపోయాడు. ప్రాంక్ కాదు, నేను ఎంత కష్టపడాలో అనుకున్నా, చాలా ఈజీగా అయిపోయాడు. నాకు ఫుల్ అవసరం దొరికిపోతా కాదు. మీ మమ్మీ అన్నావు చూడు, నువ్వు మా మమ్మీ ఏం వద్దంటుంది, మాట్లాడుంటుంది. మీ మమ్మీ కూడా చేంజ్ అయిపోయింది అయింది అనుకున్నా. మీ మమ్మీయే చేంజ్ అయిపోయిందేమో అనుకున్నా నేను. అవునా, ఎందుకనుకోండి. సరే గాయస్, ఫైనల్లీ ప్రాంక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో చూద్దాం. మేము మీద ప్రాంక్ కావాలంటే కామెంట్ చేయండి గైస్. సరే, ఓకే, బాయ్ గాయస్. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, అండ్ కామెంట్ చేయండి ఏమైనా వీడియోస్ తీయాలంటే. నాకు చాలా మంది రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియో చేసినాను. సో మీరు కూడా ఏదైనా అడిగితే నేను కంపల్సరీ చేస్తా. నా అంత అయ్యేంత వరకు చేస్తాను. చాలా మంది ఎండ్ వరకు చూడరు, కానీ చూసేటోళ్ళకే చెప్తున్నా ఇది. సరేనా? ఓకే, బాయ్ గాయస్. బాయ్.